ఛానలుకి స్వాగతం। ఈ రోజు ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం। ఈ వృషభ రాశి వ్యక్తులు కోటీశ్వరులు కాబోయే ముందు వారికి కనిపించే 10 సంకేతాలు ఇవే। జాగ్రత్తగా గమనించండి, లేదంటే నష్టపోయేది మీరే। అయితే వృషభ రాశి వారు కోటీశ్వరులు కాబోయే ముందు వారికి ఎటువంటి సంకేతాలు కనిపిస్తాయి, ఎటువంటి సంకేతాల ద్వారా అతి త్వరలో లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని వారు పొందుకోబోతున్నారని అర్థం చేసుకోవాలి। ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసు। శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం, పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక్ గురువు గారు, నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్। విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును। సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512। కుందాం। వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి। అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి। అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది। ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, వృషభ రాశి అనేది రాశి చక్రంలో 2వ రాశి। కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృషభ రాశిగా పరిగణించబడతారు। ఈ రాశి అధిపతి శుక్రుడు। ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే, దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు। అనుకున్నది సాధించేంత వరకు నిద్రపోని మనస్తత్వం కలవారై ఉంటారు। అయితే కన్యా రాశి వారి యొక్క జాతకం ప్రకారం వీరు కోటీశ్వరులు కాబోయే ముందు వారికి సంకేతాలు ఖచ్చితంగా కనిపిస్తాయి। అయితే ముఖ్యంగా వీరి యొక్క జీవితంలో వీరు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం పొందుకోబోయే ముందు వారికి కనిపించే సంకేతాల వివరాలు కనుక చూసినట్లయితే, అకస్మాత్తుగా మీ ఇంటికి నల్ల చీమల రాక అనేది శుభ సంకేతంగా పరిగణించడం జరుగుతుంది। అకస్మాత్తుగా మీ ఇంట్లోకి నల్ల చీమలు వచ్చి ఆహార ధాన్యాలను కాని, బియ్యం కాని, చక్కెర కాని మోసుకుని వెళ్తున్నట్లుగా మీ కంటికి కనిపిస్తే అది శుభానికి సంకేతం। అతి త్వరలో మీరు ధనవంతులు కాబోతున్నారని ఈ యొక్క సంకేతం ద్వారా మీరు అర్థం చేసుకోవచ్చు। అలాగే కలలో మీకు 2 తలల పాము కనిపించినా కాని అది చాలా పెద్ద శుభ సంకేతం। అతి త్వరలో లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందుకొని మీరు ఆర్థిక పురోగతి సాధించబోతున్నారని ఈ కల ద్వారా మీరు అర్థం చేసుకోవచ్చు। అలాగే కలలో మీకు డబ్బు కాని లేదా బంగారం కాని కనిపిస్తే కూడా అది చాలా శుభ సంకేతంగా పరిగణించడం జరుగుతుంది। అతి త్వరలో మీరు ధనాన్ని అధికంగా సంపాదించబోతున్నారని ఈ కల ద్వారా మీరు అర్థం చేసుకోవచ్చు। అలాగే మీ కలలో నదులు కనిపించడం కూడా చాలా శుభప్రదంగా భావించడం జరుగుతుంది। నదులు మీకు కలలో కనిపిస్తే దీనికి అర్థం లక్ష్మీదేవి మీ ఇంటికి రాబోతుంది అని। ఇటువంటి కల మీకు వస్తే మీరు అప్పుల ఊపుల నుండి బయటపడతారు। ఖచ్చితంగా మీరు అనుకున్న విజయాలను సాధిస్తారు। అలాగే ఏదైనా గుడికి వెళ్ళినట్లుగా, ఆలయాన్ని సందర్శించినట్లుగా మీకు కలలో కనుక కనిపిస్తే లక్ష్మీదేవి మీకు ఆశీర్వాదాలను ఇస్తుందని, భవిష్యత్తులో మీరు కొన్ని శుభవార్తలు వింటారని దీని ద్వారా మీరు అర్థం చేసుకోవచ్చు। అలాగే ఏదైనా వెలుగుతున్న దీపం మీకు కలలో కనిపిస్తే కూడా అది చాలా శుభానికి సంకేతం। అతి త్వరలో మీరు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందుకోబోతున్నారని అర్థం చేసుకోవాలి। అలాగే మీ ఇంట్లో ఖాళీగా ఉన్న సమయంలో ఏదైనా సుగంధభరితమైనటువంటి సువాసన కనుక మీకు వస్తే కనుక అది శుభానికి సంకేతం। అంటే ఇంట్లో పూజ చేయటం లేదు, ఎటువంటి పనులు కూడా చేయటం లేదు, కానీ అటువంటి సువాసన వస్తుంది। అగరవత్తులు కావచ్చు, మల్లెపూల పరిమళం కావచ్చు, ఈ విధంగా పూజ చేసేటప్పుడు వచ్చేటటువంటి వాసన ఏదైతే వస్తూ ఉంటుందో ఆ వాసన కనుక అకస్మాత్తుగా మీ ఇంట్లో వస్తే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందుకోబోతున్నారని మీరు అర్థం చేసుకోవాలి। అలాగే బయటికి ఏదైనా ముఖ్యమైన పని నిమిత్తం వెళ్తున్నప్పుడు చెరుకుగడ మీకు ఎదురు పడితే కూడా అది లక్ష్మీదేవి రాకకు సంకేతం। చెరుకుగడను లక్ష్మీదేవికి నైవేద్యంగా పెట్టడం ద్వారా ఖచ్చితంగా లక్ష్మీదేవి యొక్క దీవెనలు మరెన్నో మీరు పొందుకోగలుగుతారు। అయితే వృషభ రాశి వారు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందుకోవటానికి ఇంటిని ఎప్పుడు కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి। ప్రతి శుక్రవారం తులసి కోట దగ్గర దీపం వెలిగించండి। నిత్య దీపారాధన చేయటం అలవాటుగా చేసుకోండి। అలాగే ఇంటి ముంగిలి కావచ్చు, వాకిలి కావచ్చు, గుమ్మం కావచ్చు, ప్రధాన ద్వారం కావచ్చు, ఎప్పుడు కూడా శుభ్రంగా రంగవల్లికలతో అలంకరించుకోండి। ఖచ్చితంగా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని మీరు పొందుకుంటారు। చూసారు కదండి, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి। మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి।